ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్ర మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెచ్విపి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా సాధికారతపై మాట్లాడిన మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్. పదవ తరగతి వార్షిక పరీక్షల భయంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి. ఆత్మహత్యకు పాల్పడిన మందమరి సింగరేణి హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి ఖ్యాతం తనయ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెచ్విపి వ్యాక్సినేషన్ను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్తో కలిసి ప్రారంభించారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో 14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్విపి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. దీని గురించి ప్రజలలో అవగాహన కలిగించడానికి వాల్ పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్ 14 సంవత్సరాలు నిండిన బాలికలకు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని కేజీబీవి నస్పూర్ గర్ల్స్ హై స్కూల్ మైనారిటీ స్కూల్ బాలికలు మొత్తం 30 మందికి ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గ్రామాలలో తల్లులకు, తల్లిదండ్రులకు, పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా, మహిళా సంఘాలకు, డిఆర్డీఏ ద్వారా, విద్యాశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ముఖ్యంగా గర్భాశయ ముక్కు ద్వారా క్యాన్సర్లను రాకుండా ఈ వ్యాక్సినేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈరోజు జిల్లాలోని బెల్లంపల్లి, లక్షట్పేట, చెన్నూరు, మంచిర్యాల కేంద్రాల్లో వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ షేర్ లక్ష్మి, 42వ డివిజన్ కార్పొరేటర్ చిందం సత్యవతి, డాక్టర్ ఎస్ అనిత, ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ వేదవ్యాస్, డాక్టర్ భీష్మ, డిపిఓ ప్రశాంతి, ఆర్ఎస్ పద్మ, అల్లాడి శ్రీనివాస్, కార్యకర్తలు, ఆశా తదితరులు పాల్గొన్నారు. సో హెచ్పివి వ్యాక్సినేషన్ సంబంధించిన మీ అందరికీ తెలుసు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్ డే కూడా ఉన్నాయి. సో హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే టెక్నికల్గా కాకుండా నార్మల్గా చెప్తున్నారు. హెచ్పివి వ్యాక్సినేషన్ మనకి ఏమైనా సర్వికల్ క్యాన్సర్ సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉన్నాయి దానికి ప్రివెంట్ చేయగలుగుతారు. దాంతోపాటు రకరకాల సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ సంబంధించిన కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, దానిలో కూడా ఇది పనికి వస్తుంది. సో యాక్చువల్గా ఎవరైనా తీసుకోలేదు వాళ్ళు తీసుకోవచ్చు, whoever have more than 14-15 years of age.
కానీ ఇప్పుడు మనము 14 ఇయర్ పూర్తి అయిపోయిన వాళ్ళు 15 ఇయర్ రన్నింగ్ వాళ్ళకి మనం ఇస్తున్నాం. బికాజ్ దట్ ఈస్ ద మోస్ట్, అంటే ఇది ఐడియల్ ఏజ్ ఆఫ్ టేకింగ్ వ్యాక్సిన్. ఇది ఇప్పుడు ఖచ్చితంగా మనం తీసుకుంటే అంటే లైఫ్లో ఈ అన్ని రకాల థ్రెట్ ఏమైనా ఉన్నాయంటే తగ్గిపోతుంది. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఫ్రీ వ్యాక్సినేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మన స్టార్ట్ అయింది. కానీ ఈ వ్యాక్సిన్ సంబంధించిన ఇవ్వడానికి ఇద్దరు పేరెంట్స్ ఉండాలి వాళ్ళతో పాటు. వాళ్ళకి ఫార్మల్ కన్సెంట్ తోటి మాత్రమే ఈ వ్యాక్సిన్స్ ఇస్తాము. వ్యాక్సిన్ ఇస్ సేఫ్. ఐ థింక్ ఇప్పుడు కాదు, ఐ థింక్ 6-7 ఇయర్స్ నుంచి వ్యాక్సిన్స్ పనికి ఉన్నాయి. ఇప్పుడు మాస్ స్కేల్లో మన వ్యాక్సిన్స్ అయిపోదు. సో వ్యాక్సినేషన్ ఇస్తే వ్యాక్సిన్లో ఎలాంటిగా సైడ్ ఎఫెక్ట్స్ అట్లా దానికి ఎలాంటిగా డౌట్స్ ఏం లేవు. ఇంకా దాంతో పాటు వ్యాక్సిన్ ఎఫెక్టివ్గా కూడా ఉన్నాయి. సో ఈ రెండు ప్రూఫ్ అయిపోయిన తర్వాత లార్జ్ స్కేల్ ఇప్పుడు వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ వ్యాక్సినేషన్ ఎవరికి 14 ఇయర్స్ పూర్తి అయింది, 15 ఇయర్స్లో రన్నింగ్ ఉన్న వాళ్ళు అందరూ దానికి వాడాలి. మనం 4 ప్లేస్లో చేస్తున్నాం. ఒకటి MCHలో, ఒకటి చెన్నూరులో, ఒకటి బెల్లంపల్లి, ఒకటి లక్షటిపేట్ CHCలో. ఈ అన్ని ప్లేస్లో చేస్తున్నాము. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రావాల్సింది. వాళ్ళు మనకి ట్రైన్డ్ మెడికల్ ప్రొఫెషనల్ కరెక్ట్ మెడికల్ సూపర్విజన్లో మనం ఇస్తాము. దానికి ఎలాంటి ఇబ్బంది లేవు. దాని నుంచి బెనిఫిట్స్ ఉన్నాయి. యాక్చువల్గా అందరూ తీసుకోవచ్చు. సో మన స్కూల్స్లో, హాస్టల్స్లో అవగాహన పెంచుకొని వాళ్ళకి పేరెంట్స్తో పాటు పెంచేసి మనం వ్యాక్సినేషన్ చేస్తాము. మనకి నెక్స్ట్ 30 డేస్లో అవకాశంస్ ఉన్నాయి. ఆ టైంలో అందరూ ఈ మంచి అవకాశంకి వాడాలి. అండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఈ ప్రోగ్రామ్స్లో అందరూ పాల్గొనవచ్చు. సో దట్ ఒక సెపరేట్గా ఏమైనా ఉమెన్స్కి హెల్త్ ఇష్యూ, ఈ సర్వికల్ సంబంధించిన డిజీజ్ సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉన్నాయి, దానికి మనం తగ్గించి నియర్ టు 0 తీసుకురావాల్సింది. ఆ ఆలోచనతోటి ఒక హెల్దీ ఉమెన్ తోటి కూడా హెల్దీ సమాజం నిర్మాణం అవుతుంది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం అందరం ముందుకు పోతాం. అండ్ ఐ హోప్ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మా తరఫున థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ వారు తీసుకున్న HPVకి సంబంధించిన టీకాలు 99 రోజులు నిర్వహించాలని చెప్పేసి వీళ్ళు భావించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మాతా శిశు ఆసుపత్రి మంచిర్యాలలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి ఈ రోజున నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడున్న డాక్టర్స్ అందరికీ, పేరెంట్స్కి, పిల్లలకి, మరి వేదిక పైన ఉన్న డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకి, డాక్టర్ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, కొన్ని గైడెన్స్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారంగా వీళ్ళు HPV టీకాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క టీకాని ప్రతి ఒక్క మహిళా సోదరిమణి, ముఖ్యంగా 14 సంవత్సరాలు నిండిన బాలికలందరూ కూడా ఈ యొక్క టీకాను వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఏదైతే గర్భాశయం సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, దానికి సంబంధించిన క్యాన్సర్ కావచ్చు రాకుండా ఉండడానికి ఇది అవకాశంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి పేరెంట్స్ కావచ్చు, పేషెంట్స్ కావచ్చు అవగాహన కల్పించి, ఎందుకంటే ఇది ఈ ప్రోగ్రామ్ చాలా మందికి తెలియదు, ఈరోజే మొదలవుతుంది కాబట్టి 99 రోజులు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మంచిర్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, MCCలో ఇక్కడ కావచ్చు, మరియు మిగతా కాన్స్టిట్యున్సీ జిల్లా వైజ్గా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనిపైన అవగాహన కల్పించి, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా మీరు ఒకసారి రివ్యూ తీసుకొని వీటిపైన అవగాహన కల్పించి, మహిళా బాలికలు ఎవరెవరైతున్నారో వాళ్ళు కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క వ్యాక్సిన్ అందే విధంగా చర్యలు చేపట్టడానికి మీరు దానికి సంబంధించిన ప్రొఫార్మా సిద్ధం చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హెల్త్ ఇష్యూస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం చాలా సంతోషకరం. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్ తరంలో మన జన్మనిచ్చే మహిళా సోదరులు ఎవరెవరైతున్నారో వాళ్ళ పిల్లలకు కూడా
భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కంపల్సరీ టీకా వాడితే చాలా బాగుంటుంది. నమస్కారం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 90 రోజుల కార్యక్రమంలో ఈరోజు MCH హాస్పిటల్లో HPV వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ HPV వ్యాక్సిన్ 14 ఇయర్స్ బాలికలకు ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి వారు సహకరించి వాళ్ళ పిల్లలకి HPV వ్యాక్సిన్ను ఇప్పించండి. ఇది చాలా సురక్షితమైన వ్యాక్సిన్. అంటే వారి భవిష్యత్తులో గర్భస్థ ముఖద్వారం ద్వారా క్యాన్సర్ వ్యాధి అనేది రాకుండా ఉండడానికి ఈ HPV వ్యాక్సిన్. సో తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి వ్యాక్సిన్ను వేయించండి. దీంట్లో ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. సురక్షితమైన వ్యాక్సిన్. మరోసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత 14వ డివిజన్ కార్పొరేటర్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఏర్పాటు చేసిన పట్టణ కాంగ్రెస్ మహిళా నాయకురాలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల రాజకీయంలో అడుగుపెట్టినప్పటి 2011వ సంవత్సరం నుండి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ పండగల్లో చీరల పంపిణీ, స్థానిక ఎన్నికల్లో జిల్లా స్థాయిలో నిర్వహించే వివిధ సంఘాల్లో మహిళలకు అధిక సీట్లు కల్పించి మహిళలపై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కార్పొరేటర్లను మరియు కాంగ్రెస్ పార్టీ మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గ అదేవిధంగా తెలంగాణ మహిళా సోదరి మనందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గడిచిన 10 సంవత్సరాల నుంచి లెక్క చూసుకుంటే 2014 నుండి ముఖ్యంగా ప్రేమసాగర్ రావు గారు తన ఎమ్మెల్సీ పదవి అంటే 2011 నుంచి ఈ ప్రాంతంలోకి పరిచయం అయినప్పటి నుండి ఈ బంగ్లా అంటేనే ఒక మహిళల టీం సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో, గతంలో చూసుకుంటే మంచిర్యాలలో మహిళా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ఇతర పార్టీలో కావచ్చు, మహిళలకు రాజకీయాల్లో చోటు అనేది చాలా తక్కువగా ఉండే. గౌరవ ఎమ్మెల్సీ అప్పుడు ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల ప్రాంతానికి వచ్చిన సందర్భంలో సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో చాలామంది మహిళలు ఈరోజు ఎంపీటీసీలుగా కావచ్చు, సర్పంచ్లుగా కావచ్చు, గతంలో జరిగిన ఎన్నికల కౌన్సిలర్లుగా కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల కార్పొరేటర్లు కావచ్చు, వివిధ హోదాల్లో మిగతా పదవుల్లో కావచ్చు చోటు కల్పించి పెద్ద పీట వేసిన ఒక మహానాయకురాలు, అదేవిధంగా నాయకులు, గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మహిళా శక్తిని కించపరిచే విధంగా మాట్లాడిన ఎవరైనా కూడా వారు వచ్చింది కూడా ఒక మహిళ ద్వారా అనేది ముందుగా గ్రహించుకోవాలి. ఇప్పుడున్న కార్పొరేటర్స్ కావచ్చు, రిజర్వేషన్ 30 స్థానాలుగా ఉంటే మన గౌరవనీయులు పెద్దలు సురేఖమ్మ గారు అదేవిధంగా ప్రేమసాగర్ రావు గారు 2 స్థానాలు ఎక్కువ ఇచ్చారు ఇక్కడ మహిళలకు. అంతేకాకుండా డిప్యూటీ మేయర్గా కూడా ఒక మహిళలకు
ఎందుకంటే చాలామంది మహిళా కార్పొరేటర్స్ ఉన్నారు, వారి సమస్య కావచ్చు, ప్రజల మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణుల సమస్యలు కావచ్చు, ఇతర సమస్యల గురించి చర్చించడానికి ఒక మహిళా డిప్యూటీ మేయర్ ఉండాల్సిందిగా వారు భావించి తనకు ఈ అవకాశం కూడా కల్పించారు. అంతేకాకుండా మన కాన్స్టిట్యున్సీ లోపల చూసుకుంటే లక్షేటిపేటలో జనరల్ వచ్చినప్పటికి కూడా అక్కడ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ రెండు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఎవ్వరు కూడా ఇంత సాహసోప నిర్ణయాలు చేసుకోరు. నా గౌరవ పెద్దలు అక్కడ ఉన్న రిజర్వేషన్ కాదని మహిళలకు అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో రాణించాలి మహిళలు అంటే చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో మన సురేఖమ్మ గారు మీ అందరి వెంట ఉండి తాను ముందు నడిచి మిమ్మల్ని అందరినీ వారితో పాటు నడిపించుకొని మీకు ధైర్యం కల్పించి రాజకీయాల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా ప్రజలకు దగ్గరగా ఉండాలి, ఏ రకంగా ప్రజలకు సేవ చేయాలనే భావనతోని వారు మీ అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ, ముఖ్యంగా మీకే కాదు మాకు కూడా మేడం చాలా ఆదర్శవంతం. ఇప్పుడున్న కార్పొరేటర్స్ అందరూ కూడా మంచి అంటే పీటీ ఉషా లెక్క పరుగులు తీసే వాళ్ళలాగానే ఉన్నారు. అంతేకాకుండా ఒక చాకలి ఐలమ్మ ఎవరైతే ఉన్న గతంలో పోరాటం చేసిరో ఆ రకంగా పోరాటం చేసేవారు ఉన్నారు. అంతేకాకుండా ఒక రాణి రుద్రమదేవి లాంటి కరుడు కట్టిన ఏదైతే హిందుత్వంలో భాగంగా వారు చేసిన వారి ప్రాణాలు కూడా అర్పించే వ్యవస్థ నడిచింది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ కోసం బలంగా ప్రయత్నం చేసి ధైర్యంగా ముందుకు పోయే మహిళా సోదరిమణులను మా సురేఖమ్మ మా కార్పొరేటర్లను మాకు అందించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటేనే బలం, మహిళలు బలంగా ఉంటేనే ఒక కుటుంబం బలంగా ఉంటుంది, కుటుంబం బలంగా ఉంటేనే సమాజం బలంగా ఉంటుంది. కాబట్టి మనం అనే వాళ్ళము స్ట్రాంగ్గా ఉండాలనేది నా కోరిక. అట్లాగే మహిళలు ఆత్మవిశ్వాసంతో ఆర్థికంగా నిలదొక్కుంటూ ముందుకు వెళ్ళాలనేది కూడా నా కోరిక. అట్లాగే మన ప్రేమ్సాగర్ రావు గారు కూడా మనకు 50%కి 52% రిజర్వేషన్ను కల్పించి మహిళలకే పెద్దపీట వేశారు. కాబట్టి సార్కి పేరు వచ్చేలాగా మనమందరం పనిచేయాలని నేను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే మరి మహిళల యొక్క మరి మన ప్రపంచ మనుగడకు మహిళలే ముఖ్య కారణం. మహిళలు లేనిదే ఈ ప్రపంచం లేదు, ముఖ్యంగా మానవ మనుగడ లేదని చెప్పేసి చెప్పుకో తప్పదు. ఈరోజు ఒక జీవికి మరి జన్మనివ్వాలంటే మరి ఆ తల్లి మరి మహిళలే కాబట్టి వారు ఎంత కష్టాన్ని అనుభవించి మనకు ఈ భూమి మీదకి మరి జన్మనిస్తారో అందరికీ తెలుసు. అలాంటి మహిళలకు మనం కరెక్ట్గా మన ఏదైతే మరి సమాన మరి బాధ్యతలు కావచ్చు, సమాన హక్కులు కావచ్చు కల్పించాల్సిన బాధ్యత ఇటు ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ మీద ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క మరి మహిళల కోసం ఏం చేస్తుందో అందరూ తెలవాలి. ముఖ్యంగా మన బాలికల చదువు కోసం కూడా ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీయే మరి అన్ని విధాలా కృషి చేసింది. అంతేకాకుండా ఈరోజు ఆర్థికంగా ఒక కుటుంబం బాగుపడాలంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకు మరి ఒక మంచి ప్రణాళిక రూపొందిస్తారని చెప్పేసి ఆర్థిక స్వావలంబన దిశగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ మరి ముందడుగు వేసింది. అంతేకాకుండా మహిళలకు ఇటు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఎన్నెన్న నుంచో మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ సోనియా గాంధీ గారు కావచ్చు, అప్పుడున్నటువంటి మన్మోహన్ సింగ్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు ఎంతో కృషి చేసే సందర్భం. ఆ విధంగా కానప్పటికీ మా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుంది. ఈ విధంగా మరి రాజకీయాలలో మరి మహిళల పాత్ర ఉండాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఈ విధంగా చూపెట్టి ఈరోజు ఇంతమంది మహిళలకు మరి అవకాశం కల్పించినటువంటి గొప్ప ఘనత కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అటువన్నీ సాహసోపేత నిర్ణయాలు కూడా పెద్దలు గౌరవ శాసనసభ్యులు తీసుకోవడం మరి చాలా గొప్ప విషయం. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సంబంధిత అధికారులకు సూచించారు.
ఆదివారం దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం 99 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేయడం, రోడ్లపై చెత్త చెదారం ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా రోడ్లపై చెత్త వేయకుండా పారిశుద్ధ సిబ్బందికి సహకరించాలని కోరారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోనే దండేపల్లి మండలం టాప్ 1 గా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే విధంగా నిరంతరం దరఖాస్తు ప్రక్రియను అమలు చేయనున్నట్లు తెలిపారు. కొత్తగా రేషన్ కార్డు అవసరమైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఇల్లు మంజూరు చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దండేపల్లి మండల కేంద్రంలోని పారిశుద్ధ మహిళా కార్మికులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం క్లీన్ డైలీ చేసినాం కానీ మొత్తం మట్టి నిండుగా నీళ్ళు పోతుంది. దాంతో ఏమైతుంది వర్షం నీళ్ళు అవుతూ మొత్తం నీళ్ళతో వస్తాయి, రోగాలు వచ్చి ఇక్కడ రోడ్లెంబడి కానీ గ్రామాలు కానీ ఇక్కడ కూడా గడ్డి కానీ బంతి కానీ చెట్లు కానీ తీసేసి లెవెల్ చేసి నీళ్ళు స్టాక్ చేసాం. ఈ వాటర్ స్టాక్ అనేది కాకపోతే ఈ రోగాల సమస్య 70% అరికట్టేసాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎండాకాలంలో మంచి దీంతో పాటు గ్రామాలు కూడా స్వచ్ఛం మొత్తం క్లీనింగ్ ఉంటే తర్వాత ఫ్యూచర్ కూడా మంచిగా ఈ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ మేము ఎట్లా చేస్తాం, రోడ్డు చేస్తాం, మిగతా కూడా చేస్తాం. దీంతో పాటు ఇది సంతోషం అది కూడా మొట్టమొదటి మండలాల్లో దండేపల్లి మండలం రాష్ట్రం నెంబర్ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎంపీడీ గారు కానీ డిపి గారు కానీ పూర్తి సహకారం ఇస్తారు. వాళ్ళ సహకారం తోటి స్థానిక నాయకులు మంచిగా చేసుకుంటూ వస్తారు. ఒకసారి బెస్ట్ మండల్ నెంబర్ 1 వచ్చిందంటే స్వచ్ఛ భారత్ రికమెండ్ చేస్తాను. స్వచ్ఛ భారత్ రికమెండ్ చేస్తే ఇళ్ళకి వెళ్ళి డబ్బులు వచ్చే ఒక చాలా డబ్బులు వస్తాయి. ఇక్కడ డబ్బులు కాకుండా అక్కడ డబ్బులు వస్తాయి, చేసుకోవచ్చు. దానికి ఈ కాల్సింది ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నారో అందరూ అధికారులు సహకరిస్తారు. వాళ్ళు ఇంకొంచెం ముందుకు వచ్చి మద్దతు కూడా అవసరం. ఇలా మాకు పేరు వస్తుంది, మీకు పేరు వస్తుంది, ఇక్కడ స్థానిక నాయకులకు పేరు వస్తుంది, ప్రజలలో ఇచ్చే మంచి పేరు తీసుకొచ్చి అయితే అవన్నీ లెక్క బరవంటే కానీ ఇక్కడ మాత్రం చేస్తుందని మనకు ఇంకోటి కార్యక్రమాల్లో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయితే చేసుకుని చేసేది మంచి అవకాశాలు చూసి చేయండి. మంచిర్యాల జిల్లా కేంద్రం 11వ డివిజన్లో ఈరోజు డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో బంగారు పోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 11వ డివిజన్ కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆశీర్వాదం ప్రోత్సాహంతో 11వ డివిజన్లో బంగారు పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగిందని, ఎమ్మెల్యే దంపతులు ఇచ్చిన ప్రోత్సాహంతో
అతి త్వరలోనే ఈ డివిజన్లో బంగారు పోచమ్మ ఆలయాన్ని పూర్తి చేస్తామని నమ్మకం ఉందని అన్నారు. ఈరోజు ముహూర్త నిర్ణయాన్ని చేసిన రామగుండానికి చెందిన రామ్ శర్మ ఆధ్వర్యంలో భూమి పూజలు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వాసులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల నగరపాలక సంస్థ ఏదైతే ఉందో దానిలో డివిజన్గా 11వ డివిజన్లో సాయికుంట తిరుమలగిరి కాలనీ మధ్యలో ఉన్నటువంటి చెరువు పైన బంగారు పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణం కోసం 11వ డివిజన్ ఏదైతే కార్పొరేటర్ గారు హరికృష్ణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ యొక్క వాడలో ఉన్నటువంటి భక్తులందరి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఇలాగే ఈ యొక్క భక్తులందరినీ కూడా ఆ అమ్మవారి ఆలయాన్ని తొందరగా నిర్ణయం చేసుకొని నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత ప్రతిష్టాపన కూడా తొందరలో ముగించుకొని ఈ యొక్క భక్తులందరూ కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలని ఆ అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసి అమ్మవారికి బంగారు పోచమ్మ తల్లిగా నామకరణం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు రామగుండం రామ్ శర్మ వారి ఆధ్వర్యంలో మరి వారు ఏదైతే సుముహూర్తం మరి బంగారు పోచమ్మ తల్లి యొక్క సుముహూర్తాన్ని మరి 11:30 ఏర్పాటు చేసిన సందర్భంలో మరి 11 డివిజన్లో సాయికుంట చెరువు కట్టపై మరి బంగారు పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణంకి భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం ఎన్నో రోజులుగా
ఇక్కడ పోచమ్మ తల్లి ఒక బంగారు పోచమ్మ తల్లి ఆలయం నిర్మించుకోవాలని మరి ప్రాంత కాలనీ వాసులందరూ ఈ ప్రాంత వాసులందరి మరి కోరిక. అందులో భాగంగానే ఆ బంగారు పోచమ్మ తల్లి అనుగ్రహంతో ఆ తల్లి దీవెనలతో ఈరోజు మరి అమ్మవారు మరి మా చేత భూమి పూజ చేయించుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో మన ప్రియతమ శాసనసభ్యులు పెద్దలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో మరి పెద్దలు అమ్మ సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో మరి గుడి నిర్మాణానికి చేస్తున్నామని వారు తెలియజేయడం, వాళ్ళు ఎంతో సంతోషించి ఒక మంచి కార్యక్రమాన్ని మరి మీ కాలనీలో ఏర్పాటు చేసుకున్నందుకు నిజంగా వారు అభినందించడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈ బంగారు పోచమ్మ తల్లిని కోరుకుంటున్నాం. పెద్దలు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఆరోగ్యాలతో ఉండి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోయేందుకోసం ఆ బంగారు పోచమ్మ తల్లి ఆశీస్సులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు సురేఖమ్మ వారి కుటుంబ సభ్యులపై ఉండాలని, అదేవిధంగా మా 11 డివిజన్ మరి కాలనీ వాసులపై మంచిర్యాల పట్టణ ప్రజలపై ఉండాలని మనసారా ఆ బంగారు పోచమ్మ తల్లిని ఈరోజు వేడుకుంటడం జరుగుతుంది. దీనికి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణానికి మరి దాతల రూపేణా ధన రూపేణ వస్తు రూపేణ అన్ని విధాల మరి సహాయ సహకారాలు అందించాలని, ఈ ఆలయ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసుకునే విధంగా ప్రతి ఒక్కరి వంతు సహాయ సహకారం కూడా అందించాలని మనసారా మరి ప్రతి ఒక్కరు పేరు పేరున కోరుకుంటూ మరి బంగారు పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆ అమ్మ తల్లి దీవెనలతోనే మరి ఆ నిర్మాణం కూడా అతి త్వరలో నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని సందర్భంగా కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలోకి విచ్చేసినటువంటి 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఒత్తిడికి లోనై మందమరి సింగరేణి హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న 16 సంవత్సరాల విద్యార్థి ఖ్యాతం తనై ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండడంతో తన స్నేహితులకు నాకు పాస్ మార్కులు మాత్రమే వచ్చేటట్లు ఉన్నాయి, నాకు భయంగా ఉందని ముందే చెప్పినట్లు స్నేహితులు తెలిపారు. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో వెనుక షెడ్డులోనికి వెళ్లి ఇనుప రాడ్డుకు నైలాన్ దారంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి సత్యనారాయణ పోలీసులకు వాంగ్మూలం రాసిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ నస్పూరు ప్రాంతం నుండి డివిజన్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య ఆధ్వర్యంలో సుమారు 20 మంది యువకులు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, యువ నాయకులు విజిత్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో దార వంశీకృష్ణ, దార గీతాకృష్ణ, వారి మిత్రులు తిప్పని సత్యనారాయణరావు, పాల్తే రాజేష్ కుమార్, బోయిని మల్లికార్జున్, బోయిని సత్యనారాయణ, గోపతి విశ్వాస్, బొట్టు సురేష్, తిరుపతి రాజు తదితరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి చేరిన యువకులు మాట్లాడుతూ గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమంటూ దానికోసం అహర్నిశలు కృషి చేస్తామంటూ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ సీనియర్ నాయకులు వెంకటస్వామి, ఎర్ర అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నాకు సహకరించి నా గెలుపు కోసం కృషి చేసిన మిత్రులందరూ చాలామంది నాకు సపోర్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఈరోజు దారా గీతకృష్ణ, వారి సోదరులు వంశకృష్ణ అండ్ మళ్ళా సత్యనారాయణ గారు, మల్లికార్జున్ గారు, మన తిరుపతి రాజేష్ అన్న వీళ్ళందరూ ఈరోజు నడిపెల్లి విజితన్న గారి నాయకత్వంలో వారిని బలపరిచేందుకు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారందరికీ సాధారణంగా ఆహ్వానం, స్వాగతం పలుకుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్ ఇన్ఛార్జ్ పార్టీ అధ్యక్షులు నస్పూర్ మండల సుబ్బన్న గారి నాయకత్వంలో ఇవాళ యువకులు పెద్దలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. గత ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని వాళ్ళు కృషి చేయడం జరిగింది. అయితే పార్టీలకు అతీతంగా మంచి వ్యక్తి సుబ్బన్న అనే ఉద్దేశంతో వారు సుబ్బన్న కోసం అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. రాత్రి పగలు కష్టపడడం జరిగింది. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ విధానాలు, ప్రజలలో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నమ్మకం ఇవన్నీ కూడా గ్రహించి ఇక బీఆర్ఎస్ పార్టీయే రావాలి, భవిష్యత్తులో మళ్ళీ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి రావాలి, అందుకే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాము, పార్టీని బలోపేతం చేస్తాము. రానున్న రోజులలో ఇక్కడ ఖచ్చితంగా మళ్ళా
ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రానున్న రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలకు మద్దతుగా ప్రజల తరపున పోరాడుతూ ప్రజలకు రావాల్సింది ప్రభుత్వం తరపు నుంచి ఇప్పించే ప్రయత్నం చేస్తూ మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన చేస్తామనే ఒక నమ్మకం ఇక్కడికి వచ్చిన వారందరికీ ఉన్నది, మా అందరికీ కూడా ఉన్నది. ఖచ్చితంగా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం, మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెద్దింటి పద్మ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి అనేక కార్యక్రమాలు చేయాలని, మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పలువురు మహిళా కౌన్సిలర్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇందిరా మహిళా శక్తి ద్వారా స్వశక్తి మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు, ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని వారు తెలిపారు. స్వశక్తి మహిళలకు సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, మహిళా క్యాంటీన్లు, పెట్రోల్ బంక్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వారు పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మహిళా కౌన్సిలర్లను మున్సిపల్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, పట్టణ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళలు అన్ని రంగాల్లోనే ముందుకు వెళ్తున్నారు. అమెరికా నుండి అంతరిక్ష వరకు, వ్యవసాయం నుండి సాఫ్ట్వేర్ రంగంలోకి అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు కాబట్టి ఎంతో శుభదాయకం. ఈరోజు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను మహిళల పేరు మీద పెట్టించారు. మహిళలకు పెద్ద పీఠం వేయడం జరిగింది. గృహజ్యోతి పేరిటన 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడం, ఇంద్రమ్మ ఇళ్లను మహిళల పేరు మీద కేటాయించడం జరిగింది. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. వివేక్ గారు మహిళల సమస్యలు అన్ని తీర్చడము కూడా జరిగింది. మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ప్రాధాన్యత ఉంది. ఈరోజు మహిళలకు వారి హక్కులను, సమానత్వాన్ని, కర్తవ్యాన్ని మరియు మనం వారిపై చూపవలసిన బాధ్యతలను తెలియజేస్తుంది. మహిళ ఒక భార్యగా, తల్లిగా, సోదరిగా, కుమార్తెగా మన కుటుంబానికి వెలుగు నింపుతుంది. మన ఒక ఇల్లు నిలబడాలన్నా మరియు ఒక సమాజం అభివృద్ధి చెందాలన్నా దానికి పునాది స్త్రీ మాత్రమే. అటువంటి మహిళలు కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకూడదు. అన్ని రంగాల్లో, విద్య, వైద్య రంగంలో, రాజకీయాల్లో అన్ని రంగాల ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఒక మహిళా గృహిణి మాత్రమే కాదు, ఒక దేశ నిర్మాతలు వాళ్ళు. ఈ వేదిక మనం ఒక్కరోజు మాత్రమే పరిమితం కాకూడదు. ప్రతిరోజు మహిళని గౌరవిస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం మరియు వారి ఎదుగుదలకు మనం అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి అందరికీ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మంచిర్యాల జిల్లా కేంద్ర మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెచ్విపి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా సాధికారతపై మాట్లాడిన మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్. పదవ తరగతి వార్షిక పరీక్షల భయంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి. ఆత్మహత్యకు పాల్పడిన మందమరి సింగరేణి హైస్కూల్ 10వ తరగతి విద్యార్థి ఖ్యాతం తనై. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.